అందరికీ శుభోదయం అండి. మనకి ఏదైనా ఒక సందేహం కలిగింది అంటే మన దగ్గర ఉన్న పెద్దవాళ్ళని అడిగి ఆ సందేహ నివృత్తి చేసుకుంటాము. అది సహజంగా అందరం చేసేది. అంతకన్నా మించి మనకి పురాణాల్లో కానీ ఏదో దైవపరంగా ఒక సందేహం కలిగితే ఈ రామాయణం, మహాభారతం, భాగవతం ఇవి ఉన్నాయి కదమ్మా, ఇందులో లేని విషయాలు ఉండవు. చక్కగా అవి చదువుకోండి, మీ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరుకుతాయి అని చెప్తారు. అట్టాగే మనం ఈ పురాణాల్లోకి వెడితే పార్వతీ పరమేశ్వరుల సంభాషణ, అలాగే మహావిష్ణు, మహాలక్ష్మి వాళ్ళిద్దరి సంభాషణలలో, అలాగే బ్రహ్మ, సరస్వతీదేవి, ఈ త్రిమూర్తులు దంపతులు వీళ్ళ యొక్క సంభాషణల్లో అనేక సందేహాలు నివృత్తి అయిపోతాయి అన్నమాట. అంటే అసలు ఒక సందేహం అనేది ఎట్లా వస్తుంది, ఆ వచ్చిన సందేహానికి ఆల్రెడీ అక్కడ సమాధానం స్వామివారు చెప్తారు. ఈ విధంగా మనకి అందుబాటులో చక్కటి ఉపమానాలతో మన తిరుపతి నుంచి వచ్చిన హయగ్రీవాచార్యులు గారు ప్రతి ఒక సన్నివేశాన్ని, ఇప్పుడు బ్రహ్మోత్సవాలలో స్వామివారి కళ్యాణం జరుగుతున్నప్పుడు ప్రతి విషయాన్ని విపులంగా వివరిస్తూ చిన్న చిన్న కథలు చెప్తూ, మనకి చేసే పని ఎంత ముఖ్యమో మన భావన కూడా చాలా ముఖ్యం. మంచి సద్భావంతో మనస్సు అంటే మనసా వాచా కర్మేణ అంటారు కదా, అట్లా నమ్మకంతో చక్కగా శ్రద్ధగా మనసు అర్పించి చేయాలన్నమాట దైవకార్యం ఏదైనా కూడా. అప్పుడు ఆ దేవుడు మనకి చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడు. దానికి ఉపమానంగా ఒక కథ చెప్పారండి. అది మీ అందరితో కూడా షేర్ చేసుకుందామని ఇక్కడ పెడుతున్నాను, వినండి. సమయంలో గంగానికి శక్తి ఉంటుంది కాబట్టి దాంట్లో స్నానం చేయడానికి విశేషంగా వస్తున్నారు అనగానే అప్పుడు పార్వతీదేవికి సందేహం వచ్చింది. ఇంతమందికి పాపాలు పోతాయి కదా, వీళ్ళందరికీ పుణ్యం వస్తుంది కదా, వీళ్ళందరూ కైలాసానికి వస్తే కైలాసం పడుతుందా ప్రశ్న పార్వతీదేవికి వచ్చింది. అప్పుడు పరమేశ్వరుడు చెప్పాడు, వీళ్ళల్లో అందరూ కైలాసానికి రారు, నీకు ఎవరొస్తారో చూపిస్తాను చూడు అన్నాడు. పరమేశ్వరుడు జంగమయ్య రూపంలో మారాడు. అమ్మ కాస్త ఆ జంగమునకు సేవ చేసేటువంటి అమ్మగా మారింది. ఇద్దరు ఒక చెట్టు కింద కూర్చున్నారు గంగానది యొక్క ఒడ్డున. ఆయన ఏమో పడుకుంటే తల ఒళ్ళో పెట్టుకు పడుకుంది పార్వతీదేవి. ఇంతలోకే పార్వతీదేవి వెళ్ళేవాళ్ళని అడుగుతుంది, గంగా నుంచి స్నానం చేసి తిరిగి వస్తున్నారు చెంబులో నీళ్లు తీసుకుని అంతా కూడా. అమ్మా, ఈ పెద్ద ఆయన పోయేలాగా ఉన్నాడు, ప్రాణం పోయేటట్టుగా ఉంది, అందువల్ల ఎవరన్నా మీలో ఇన్ని నీళ్లు పోస్తే బతుకుతాడు అనగానే క్యూ కట్టారు. ఇంత దగ్గరకు వచ్చిన తర్వాత పార్వతీదేవి చేపట్టు గడిగింది, మీలో ఏ పాపం చేయని వాళ్ళు మాత్రమే పోయారు, ఏదన్నా పాపం ఉంటే ఎప్పుడో పోయేవాడు ఇప్పుడే పోతాడు, అందువల్ల జాగ్రత్తగా ఉండండి అని చెప్పి దండం పెట్టి పారిపోతున్నారు అందరూ. ఈ ముసలాయిని చంపితే ఆమె ఎక్కడ పట్టుకుంటుందో అని చెప్పి వెళ్ళిపోతున్నారు. అట్లా అందరూ వెళ్ళిపోతున్నారు. ఇంతలో దూరంగా ఒక ముసలామె నామస్మరణ చేసుకుంటూ వచ్చిందని, రామకృష్ణ గోవింద నారాయణ, రామకృష్ణ గోవింద నారాయణ, శివ 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 పరమేశ్వర, హర 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 జగదీశ్వర, రామకృష్ణ గోవింద నారాయణ, కాశీవాస విశ్వేశ్వర, వైకుంఠవాస నారాయణ, రామకృష్ణ గోవింద నారాయణ, పార్వతీనాథ పరమేశ్వర, రామకృష్ణ గోవింద నారాయణ. సంకీర్తన చేసుకుంటూ
ఆ దగ్గరకు వచ్చింది. ఎప్పుడైతే దగ్గరకు వచ్చేసరికల్లా ఈ మాట విని తన చెంబులో ఉండేటువంటి నీళ్లు ఆ ముసలాయన యొక్క గొంతులో పోయడానికి వెళ్ళినప్పుడు పార్వతీదేవి చేయి పట్టుకుంది. అయినా అక్కడా గొంతులో నీళ్లు పోసేసింది. ఎప్పుడైతే పార్వతీదేవి కోపం వచ్చింది, అమ్మా నేను చెబుతుంటే వెళ్ళలేదే, నువ్వు నీళ్లు పోసేసావు కదా అన్నప్పుడు ఇంతలో ఒక విచిత్రం జరిగింది. వెంటనే ఈమె చెంబులో ఉండేటువంటి నీళ్లు ఆయన గొంతులో పడంగానే అక్కడ జంగమయ్య లేడు. ఎవరున్నారు అక్కడ? ఓంకార రూపం ఉరగేంద్రహారం జటాధరం చంద్రధరం త్రినేత్రం నటప్రియం నాట్యకళా ప్రపూర్ణం నమామి శంభో నటరాజమూర్తి. పరమేశ్వరుడు ప్రత్యక్షమైనాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమైతే పార్వతీదేవి కోపంగా అడిగింది, ఇదేమిటి రాక ఇంతమంది వచ్చి ధైర్యంగా తిరిగి వెళ్ళిపోతుంటే నేను చెప్పిన మాట విని ఈ ముసలామె మీ గొంతులో నీళ్లు పోసేసింది కదా అంటే అప్పుడు చెప్పాడు, ఆ విషయం ఆమెనే అడుగమ్మా అని చెప్పి అన్నాడు. వెంటనే పార్వతీదేవి కోపంగా ముందుకొచ్చి అడిగింది, ఏమమ్మా నేను చెప్పేది వినిపించుకుంటున్నావా నువ్వు? ఎవరు ఏ పాపం లేనటువంటి వాడే పొయ్యమంటే వచ్చి పోసావు కదా అంటే ఆమె చెబుతుంది, అమ్మా నా దగ్గర ఏం పాపం ఉంది? ఎటువంటి పాపం లేదు, పోయింది అంతా కూడా. ఎందుకని? నేను ఎక్కడికి వెళ్ళి వచ్చాను? కాశీ వచ్చాను. కాశీ వెళ్ళి గంగలో స్నానం చేసి వచ్చాను. నాకు ఎటువంటి పాపం లేదు, అందుకే ధైర్యంగా పోసేశాను అని చెప్పింది. అంటే పరమేశ్వరుడు చెప్పాడు, చూశావా పార్వతీదేవి, తనలో ఎటువంటి పాపం లేదు అని తెలిసినటువంటి ఈమె ఒక్కతే. ఇంతమంది వచ్చారు, ఆ మాట మీద నమ్మకం లేదు వాళ్ళకి, అందుకే వెళ్ళిపోతున్నారు. నమ్మకంగా ఉండి పాపం పోయింది అనేటువంటి భావన కలిగినటువంటిది ఈమె ఒక్కటే. కాబట్టి వీళ్ళల్లో ఇటువంటి వాళ్ళెవరో ఒక్కళ్ళో వస్తారు కానీ కాశీకి మిగతా వాళ్ళు వస్తారా? చూడు, అందుకని శ్రద్ధ విశ్వాస రూపిణాం భవానీ శంకరం వందే శ్రద్ధా విశ్వాస రూపిణాం. ఇవన్నీ ఎందుకు చెబుతున్నాను అంటే మనం చేసేటువంటి పనుల యందు శ్రద్ధ ఉండాలి. అంతేగాని శ్రద్ధ లేకుండా చేస్తే అవి ఉపయుక్తం కావు. మనం ఎంత శ్రద్ధగా చేస్తుంటే పరమాత్ముడు అంత శ్రద్ధగా చూస్తుంటాడు. అందుకే దాన్ని గమనించాలి ఎప్పుడైనా సరే. అందుకే ఇటువంటివి లోపల రాకుండా ఏం చెయ్యాలండి? ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు రామ గోవింద నారాయణ ముకుంద నామస్మరణాదన్యోపాయం భవతరణే. భవం అంటే సంసారం. ఈ సంసారం నుంచి తరించాలంటే కలియుగంలో ఒకటే ఉపాయం, ఏమిటంటే నామస్మరణ. ఆ నామస్మరణ వల్ల మాట్లాడకుండా ఉంటాం. ముందు అక్షరాలు పలుకుతాం, దాని గురించి ఆలోచిస్తాం. ఆ భగవన్నామాన్ని పదే పదే పలకడం వల్ల మన మనస్సు దాంట్లో ఉంటుంది. కాబట్టి నామస్మరణం కుర్యా. నామస్మరణం అందుకే చెయ్యాలి. అందుకే నేను చెబుతుంటాను, మీరు అనండి అంతా కూడా. హరినారాయణ గోవింద జయ నారాయణ గోవింద. హరినారాయణ గోవింద జయ నారాయణ గోవింద. హరినారాయణ గోవింద జయ నారాయణ గోవింద. హరినారాయణ జయ నారాయణ భవనారాయణ గోవింద. హరినారాయణ జయ నారాయణ భజ నారాయణ గోవింద. హరినారాయణ గోవింద జయ నారాయణ గోవింద. హరినారాయణ గోవింద జయ నారాయణ గోవింద. ద్వారకవాస గోవింద గోపాల బాల గోవింద. ద్వారకవాస
గోవింద గోపాల ద్వారకవాస యశోద బాల గోపాల నందన గోవింద ఆదినారాయణ గోవింద జయ నారాయణ గోవింద ఆదినారాయణ గొంతెత్తి పలకాలి హరినారాయణ గోవింద జయ నారాయణ గోవింద హరినారాయణ గోవింద జయ నారాయణ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస శ్రీ వెంకటేశ శ్రీ తిరుమలేశ గోవింద శ్రీనివాస శ్రీ వెంకటేశ శ్రీ తిరుమలేశ గోవింద ఆదినారాయణ గోవింద జయ నారాయణ గోవింద డోలు గోవింద జయ నారాయణ గోవింద ఆదినారాయణ గోవింద జయ నారాయణ గోవింద గోవింద జయ నారాయణ గోవింద ఆదినారాయణ గోవింద భజ నారాయణ గోవింద నారాయణ గోవింద జయ నారాయణ గోవింద కస్తూరి రంగా గోవింద కావేటి రంగా గోవింద కస్తూరి రంగా గోవింద కావేటి రంగా గోవింద పెద్దగా ఎంతమంది ఉన్నారు స్వామి కనపడాలి కస్తూరి రంగా గోవింద కావేటి రంగా గోవింద కస్తూరి రంగా కావేటి రంగా శ్రీరంగనాథ గోవింద కస్తూరి రంగా కావేటి రంగా శ్రీరంగనాథ గోవింద ఆదినారాయణ గోవింద జయ నారాయణ గోవింద ఆదినారాయణ గోవింద జయ నారాయణ గోవింద ఆదినారాయణ గోవింద భజ నారాయణ గోవింద ఆదినారాయణ గోవింద యశోద బాల గోవింద ఆదినారాయణ గోవింద ద్వారకవాస గోవింద ఆదినారాయణ గోవింద జయ నారాయణ గోవింద ఆదినారాయణ గోవింద ఆదినారాయణ గోవింద ఆదినారాయణ గోవింద ఆదినారాయణ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద ఆదినారాయణ గోవింద భజ నారాయణ గోవింద జయ నారాయణ
తిరుమల వాస గోవింద 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 హరి నారాయణ గోవింద భజ నారాయణ గోవింద తారక మాత గోవింద హరి నారాయణ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ తిరుమలేశ గోవింద భజ నారాయణ గోవింద గోవింద హరి గోవింద గోకుల బృంద గోవింద శ్రీరంగనాథ గోవింద శ్రీ వెంకటేశ గోవింద పాండురంగ గోవింద శ్రీరామచంద్ర గోవింద 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 వర్తమానస్య యత్పాపం యద్భూతం యద్భవిష్యతి తత్సర్వం నిదహత్యాసు గోవిందానద కీర్తనం. జరుగుతున్న కాలంలో చేసిన పాపం, జరిగిపోయిన కాలంలో చేసినటువంటి పాపం, జరగబోయే కాలంలో చేసినటువంటి పాపం గోవిందనామంతో నశిస్తుంది. కాబట్టి దూదిలో నిప్పు పడితే ఏ విధంగా దూది భగ్నమవుతుందో గోవిందనామము చేత పాపమంతా భంజనమవుతుంది. కాబట్టి సదా గోవిందనామం కుర్యా, అందుకే గోవిందనామం చెయ్యాలి. ఒక్క గోవిందనామమే కాదు, గీత, గాయత్రి, గంగా, గోవింద నామేతివా చతుర్గకార సంయుక్తే పునః జన్మ న విద్యతే న విద్యతే. ఒకటి గీత, రెండు గాయత్రి, మూడు గంగా, నాలుగు గోవిందం. చతుర్గకార సంయుక్తే, ఈ నాలుగు నోట్లో ఉంటే మనకు ఎటువంటి పాపము ఉండదు. గోవిందుడు మన దగ్గరే ఉంటాడు, కార్యక్రమాలు చేయిస్తుంటాడు. మరి కార్యక్రమంలోకి వెళదాం. మరి సాయి స్వామి రెడీగా ఉన్నాడు. గోవింద గోవింద ఏడుకొండలవాడ గోవింద, జూపూడి నివాస శ్రీ శ్రీనివాస అలర్మేల్ మంగనాథ గోవింద. విన్నారు కదండి, ఎంత బాగా చెప్పారో కదా. ఆయన చెప్పిన భావం మనకి మనస వాచ కర్మేణ చక్కగా శ్రద్ధాభక్తులతో దైవ కార్యాలు కానీ ఏ పనైనా సరే త్రికరణ శుద్ధిగా చేస్తే ఆ పనిలో విజయం లభిస్తుంది అని చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.